హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అరుణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే 3 రెసిపీలు ఒకే వీడియోలో చేసి అయితే చూపెడుతున్నాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే రవ్వ లడ్డు చేసుకుందాం. దానికోసం 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా కాగబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండ్లు తీసుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకుని అందులోకి ఒక 20-30 దాకా జీడిపప్పులను అయితే బాగా దూరగా ఎర్రగా వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ దేనికోసమా అంటే మా పిల్లలు అయితే ఈరోజు టూర్ వెళ్తున్నారు. మా వాడు రవ్వ ఉప్మా కానీ రవ్వ కేసరి కానీ తినడు. ఒక రవ్వ లడ్డు మాత్రమే తింటాడు. అందుకనే వాడి కోసమే చేస్తున్నాను. తర్వాత అయితే రవ్వ తీసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. అస్సలు పచ్చిదనం అనేది ఉండకూడదు. అలా ఉంటే కడుపు నొప్పి వస్తుంది. బాగా ఎర్రగా వేయించాలి. మాడిపోయినా సరే అసలు పచ్చిదనం అయితే ఉండకూడదు. ఇలా ఎర్రగా వేయించి అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 50 గ్రాములు తెల్ల నువ్వులు అయితే తీసుకొని బాగా దూరగా వేయించాలి. వీటిని కూడా ఎక్కువ వేపకూడదు. ఎక్కువ వేపితే చేదు వచ్చేస్తాయి. ఊరికి కలర్ మారితే చాలు. తర్వాత ఒక 100 గ్రాములు కొబ్బరి తీసుకున్నాను, ఎండు కొబ్బరి. ఇలా తురిమి చక్కగా బాగా వేయించి అయితే పెట్టుకోవాలి. ఇవన్నీ వేసి ఒక గిన్నెలోకి అయితే కలుపుకోవాలి. యాలకులు 1 కేజీ రవ్వకైతే 3/4 కేజీ చక్కెర సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. చక్కెర తక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువగా వేసుకోండి. తర్వాత అందులోకి కాచి పెట్టుకున్న పాలు అయితే వేసుకుని మెల్లగా కలుపుకోవాలి. అందులోనే కాస్త నెయ్యి వేసుకుని వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉండలు చేస్తే చాలా బాగుంటుంది. ఉండలు చుట్టడం కూడా చాలా ఈజీ. గట్టిగా చేయి నిండా పట్టుకుని ఇలా చుడితే ఉండలు రెడీ. రవ్వ లడ్డూలు అయితే చూడడానికి చాలా బాగుంటాయి. తినడానికి అయితే ఇంకా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. రవ్వ లడ్డు తిన్న తర్వాత వాళ్ళ గుండెల్లో నుంచి నవ్వు పొంగాల్సిందే, తప్పదు. చూసేయండి లడ్డూలు. వీటిని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఈగలు కూడా వచ్చేస్తున్నాయి. పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదా, బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ చీమలు ఉంటాయి, బెల్లం అయిపోగానే చీమలు వెళ్ళిపోతాయని. అలాగని తీపి ఇక్కడ ఉండగానే ఈగలు కూడా వచ్చేస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా కవర్ అయితే మూసి పెట్టుకున్నాను. తర్వాత నిప్పట్ల కోసం అయితే బియ్యం పిండిని తీసుకున్నాను 1 కేజీ వరకు. అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసి అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసి తర్వాత అయితే పుదీనా, కొత్తిమీర, కరివేపు సన్నగా కట్ చేసుకొని కాడలతో సహా వేసేసుకోవాలి. ఇవన్నీ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందులోకి నానబెట్టిన పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్ల వరకు తీసుకొని 1 గంట సేపు అయితే బాగా నానబెట్టి కడుక్కోవాలి. తర్వాత పెసరపప్పు కూడా ఒక 2 టీ స్పూన్లు నానబెట్టి కడుక్కోవాలి. వీటిని అన్నిటికి కూడా వేసుకోవాలి. అల్లం ఒక చిన్న ఇంచి ముక్క, ఒక 6-7 పచ్చిమిరపకాయలు అయితే వేసి కచ్చాపచ్చాగా ఇలా పేస్ట్ అయితే తర్వాత గోల్డ్ విన్నర్ వనస్పతి లేదా డాల్డా అంటారు కదా, దాన్ని తీసుకొని బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్నప్పుడే అన్నీ కలుపుకున్నాం కదా బియ్యం పిండి మిశ్రమంలోకి అయితే దీన్ని వేసుకోవాలి. దీనివల్లే అసలు టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. వేడిగా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది, కాస్త జాగ్రత్త, చేలు చూసుకుని పెట్టుకోండి. అందులోకి చన్నీళ్ళు అయితే పోయకూడదు. వేడిగా ఉన్న వాటర్ అయితే పోసుకోవాలి. అప్పుడే నిప్పట్లు కరకరలాడుతూ గుల్లగా తినడానికి బాగుంటాయి. లేకుంటే మెత్తగా చపాతీలాగా అయితే అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు చూసుకొని అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ మెత్తగా పెట్టాలి. ఒక చిన్న నిప్పటి అయితే ట్రై చేశాను ఎలా వస్తుందా అని చెప్పేసి. చాలా బాగా వస్తుంది. తర్వాత అయితే పిండిని ఒక కవర్ తీసుకొని చపాతీ పిండిలాగా పల్చగా ఇలా రుద్దుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఇలా చక్రాల్లో కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఒకటి తక్కువ ఎక్కువ లేకుండా సమానంగా ఒకే షేప్లో వస్తాయి. వీటన్నింటినీ తీసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. నిప్పటైతే కాలిపోయింది. పైకి తీసి చూసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ అయితే వేసి ఇలా కొద్దిగా రంగు మారి పైకి వచ్చే తర్వాత వాటిని ఇంకొక వైపు కూడా వేసి బాగా 2 వైపులా అయితే కాల్చుకోవాలి. కాస్త రంగు మారాకైతే తీసేయండి. మరీ ఎక్కువ ఎర్రగా వేపితే కిందకు వచ్చేసరికి మాడిపోయి వాసన వచ్చి తినడానికి టేస్ట్ కూడా చెడిపోతుంది. ఇలా ఎర్రగా వస్తే చాలు, తీసి పక్కన పెట్టుకోండి. చాలా బాగుంటాయి. ఇదిగో వేడి వేడి నిప్పట్లు, వేడి వేడి రవ్వ లడ్డు అయితే రెడీ అయింది. తర్వాత అయితే ఉద్దిపప్పు అయితే తీసుకొని వడలు చేస్తున్నాం. ఇవి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇందులోకి ఒక పిడికెడు రేషన్ బియ్యం కూడా వేసి నానబెట్టుకొని రోట్లో అయితే మెత్తగా రుబ్బుకోవాలి. మీ వీలుని బట్టి రోట్లో అయినా రుబ్బుకోండి. మేమైతే రోట్లోనే రుబ్బుకుంటున్నాం. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తినడానికి.
దీంట్లో ఉండే న్యూట్రిషియన్స్ అనేది రోల్లో రుబ్బడం ద్వారా అలాగే ఉంటాయి. మిక్సీలో వాటి ద్వారా వేస్తే దాంట్లో ఉండే ఇవన్నీ కూడా పోతాయి. ఉద్దిపప్పు మిశ్రమంలోకి 1 టీ స్పూన్ ఉప్పు తీసుకుని అందులోకి 1/4 టీ స్పూన్ తినే సోడా, 1 టీ స్పూన్ మిరియాలు తీసుకొని వేసి బాగా కలపాలి. అందులోకి కొద్దిగా కొత్తిమీర, ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకుని వేసుకొని బాగా కలపాలి. పిండిని కలిపి ఇలా మెత్తగా ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా చేత్తో పిండి తీసుకొని ఇలా హోల్ చేసి వేసుకోవడమే. వేసి నూనెలో స్నానం చేయించడమే. అవైతే స్నానం చేస్తూ చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. 2 వైపులా అయితే ఎర్రగా ఇలా కాల్చుకోవాలి. పైన కరకరలాడుతూ లోపలైతే మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంటాయి తినడానికి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి. మేమైతే చట్నీతో తిన్నాం. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒట్టిదైనా తినేయచ్చు, అంత సూపర్గా ఉంటుంది. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.